ఈరోజు మన ప్రియతమ మాజీ ప్రధానమంత్రి కీర్తిశేషులు నిన్నైన తెలుగుదనానికి నిజరూపం, భాషలు 16 భాషలు మాట్లాడగలిగిన తెలుగులో చక్కగా మాట్లాడుతూ ఒక తెలంగాణ బిడ్డ దేశ ప్రధానిగా 5 సంవత్సరాల పాటు ఎవరు ఊహించని నిధిలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా ఆర్బీఐ గవర్నర్ నుంచి ప్రధానమంత్రిగా పెట్టుకొని ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకొని అంతకుముందు మన దేశ పరిస్థితి ఎట్లుందంటే మన దేశం ఆఖరి గోల్డ్ కూడా విదేశాలలో పెట్టి తీసుకుని వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు మాట్లాడుతున్న ప్రభుత్వ పెద్దలు 5 ట్రిలియన్ 6 ట్రిలియన్ మాట్లాడే ఎకానమీ దాకా వచ్చిందంటే అది మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారి ఆయన ముందు చూపు. ఆ రోజు మన దేశం మీద ఆయనకున్న పరిజ్ఞానం, ఆయనకున్న మేధావి, ఆయనకున్న ఆలోచన విధానంతోనే ఈరోజు ఈ విధమైన భారతదేశం ఈ విధంగా ప్రపంచంలోని 3వ ఆర్థిక పరిపుష్టి దేశంగా డెవలప్ అవడానికి మూల కారకుడు పివి నరసింహారావు గారు. వారి 103వ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే వారి భారతరత్న వారికి ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన విధంగా. పివి నరసింహారావు గారు అంటే భూ సంస్కరణలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భూ సంస్కరణలు చేపట్టిన వ్యక్తి. అప్పటి ఎవరు మాట్లాడలే. భూ సంస్కరణలు చేపట్టిన వ్యక్తి తనకున్న భూమిని కూడా పేదలకు దానం చేయడం, ఆ రోజు మొదలుపెట్టిన ఆయన ప్రస్థానం నిజంగా ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటాం. మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇవాళ ప్రపంచంలో భారతదేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పి పివి నరసింహారావు గారు. వారి కుటుంబ సభ్యులు గతంలో రాజీవరావు కూడా ఎంపీగా ఉండే, ఇంకో కుమారుడు రంగారావు గారు కూడా మినిస్టర్గా ఉండే, అలాగే ప్రభాకర్ రావు గారు ఇప్పుడు వాణి గారు ఎమ్మెల్సీగా ఉండడం. తప్పకుండా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ ఉండి రాలేక మేమందరం పోతున్నామని చెప్తే మీ పేరండి అని చెప్పి తప్పకుండా అక్కడ కూడా వాళ్ళు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏది ఏమున్నా సరే తెలుగు జాతి అలాగే భారతదేశం ఎప్పుడు కూడా పివి నరసింహారావు పేరు మర్చిపోరు. ఎందుకంటే పివి నరసింహారావు గారు లేకుంటే ఈరోజు ఇలా దేశం ఇట్లుండని ఒకసారి భయం అవుతుంది ఆలోచించుకుంటే. ఆయన మేధావితో పాటు భారతదేశాన్ని ఏ విధంగా సంకీర్ణంలో నడిపించడం అంత ఈజీ కాదు. అలాంటి సంకీర్ణంలో ఇంత ఆర్థిక పురోగమనం తీసుకొచ్చింది. అలాంటి తెలుగు బిడ్డ, తెలంగాణ ముద్దు బిడ్డ, భారతరత్న పివి నరసింహారావు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం మరొకసారి. తప్పకుండా మా ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారి కుటుంబ సభ్యులకు కానీ వారు చేపట్టిన ఆశయాలు కానీ వాళ్ళ ఆలోచన విధానాన్ని కానీ తప్పకుండా ముందుకెళ్ళ తీసుకెళ్తామని మా ముఖ్యమంత్రి గారి తరఫున, మా పార్టీ తరఫున, నా తరఫున కూడా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. మాకు యూత్ కాంగ్రెస్